పనులు చేస్తూ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఈ ఒక్కళ్ళ బాధే కాదు అధ్యక్ష, అత్యంత దారుణమైన వేదన. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి సమయంలో అధ్యక్ష విశాఖపట్నంలో కమిషనర్కి డబ్బులు కట్టి ₹1,00,000 డబ్బులు కట్టిన తర్వాత ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా అలాట్మెంట్ లెటర్స్ అధ్యక్ష. ఇది జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం ఎం హరినారాయణ గారు ఐఏఎస్ ఆనాడు ఉన్న ప్రభుత్వంలో 31/12/2018లో అలాట్మెంట్ లెటర్ అధ్యక్ష. ఈ అలాట్మెంట్ లెటర్స్ అన్ని ప్రభుత్వం మారిన తర్వాత అయ్యా మాకు అలాట్మెంట్ అయింది, మాకు ఇల్లు ఎక్కడిస్తారు ఏమిటంటే ఏమన్నారు తెలుసు అధ్యక్ష, వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మేము కాదు కదా ఈ అలాట్మెంట్ ఇస్తా, ఇది 4 గీసుకోవడానికి కూడా పనికి రాదు అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వం. నారాయణ గారిని అడగండి, లేకపోతే ఎవరైతే మీ ఎమ్మెల్యే ఇచ్చాడు కదా అంటే నన్ను, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి. మాకేం సంబంధం లేదు, మాకు పైనుంచి వచ్చిన అధికారం ఏంటంటే ఇప్పుడు ఉత్తర్వులు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కొత్తగా మేము ఇవ్వాలి, అంతేకాని మీకు పనిచేయదని చెప్పి డబ్బులు కట్టించుకుని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇవన్నీ అగ్రిమెంట్లు అధ్యక్ష, ఇవన్నీ అగ్రిమెంట్లు, అందరూ చూడండి అగ్రిమెంట్లు, ఏమీ లేకుండా అగ్రిమెంట్లు చేసి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మనం చూడలేము అధ్యక్ష. తర్వాత ఈ 5 years లో కూడా మొత్తం ఇల్లు నిర్మాణ రంగం అంతా నాశనం అయిపోయింది. తర్వాత ఎక్కడ కూడా టెండర్స్ వేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో అంటే 11/11/2024 జీవో RT 342 దాని ప్రకారము అంతకుముందు ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇల్లు నిర్మాణంలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి ఈ 5 years బ్లాక్ పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 10 years ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు, 3 సంవత్సరాలు అని చెప్పి ఓన్లీ రోడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది మంత్రివర్యుల్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్స్ ది ఇళ్లకి కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది అధ్యక్ష, ఫైనల్ గా వినండి, ఫైనల్ గా కాంట్రాక్టర్స్ కి ఏదైతే పేమెంట్స్ 35 జీవో నెంబర్ 35 జీవో నెంబర్ 94 తప్పనిసరిగా ఎక్స్టెండెడ్ పీరియడ్ కి కూడా ప్రభుత్వం తప్పు కాబట్టి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా పేమెంట్స్ ఇచ్చి ఆదుకోవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం అధ్యక్ష. సమయం ఎక్కువ లేదు, సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ విష్ణుకుమార్ రాజు గారి లాగా గొడవ చేయకుండా సభ్యుల సమస్యలను ఆలోచించి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి వారి ప్రజలు కూడా ఏం మాట్లాడారో చూస్తారు కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఒక 4 నిమిషాలకి పరిమితం అయితే అందరినీ కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు వెనుకొండ చీఫ్ విప్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి గుడ్డ ఇవ్వాలని గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష. అట్లాగే